డిస్టిలరీస్ ఉన్నాయి, మేము ఒక్కటి కూడా పెట్టలేదు, అంతా చంద్రబాబు నాయుడు పెట్టారు. 20 సార్ వచ్చింది 20 సార్. ఏమంటే చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి వాటిని ఏం చేశారు వీళ్ళు? 5 ఏళ్లలో జరిగినటువంటి పరిణామం ఏంటి? 9 డిస్టిలరీస్ వీళ్ళ పేరుతో ఇందాక ఒక వివరం కూడా చెప్పాడు. అసలు ఆదాన్ డిస్టిలరీస్ ఎక్కడుందండి అని చెప్తున్నాడు. అది విశాఖ డిస్టిలరీ ఆయన పత్రిక కావచ్చు. ఇలాగా బేలా డిస్టిలరీస్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ఎలా వచ్చింది, ఎస్పీవై డిస్టిలరీస్ ఏ విధంగా మిథున్ రెడ్డికి వచ్చింది, ఇవన్నీ కూడా వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ డిస్టిలరీస్ కు సంబంధించినటువంటి యజమానుల్ని బెదిరించి వీళ్ళు రాయించుకొని లీజుల పేరుతో వీళ్ళు ఏం చేశారు? 85% ఈ విధంగా విజయసాయి రెడ్డి వాళ్ళ అల్లుడు, అదే విధంగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మిథున్ రెడ్డి, ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 9 డిస్టిలరీస్ కు సంబంధించినటువంటి వాటి నుంచి 85% ప్రభుత్వానికి సంబంధించినటువంటి మద్యం దుకాణాలకి వీళ్ళ డిస్టిలరీస్ నుంచి సరఫరా చేసినటువంటి పరిస్థితి. అంటే అధికార దుర్వినియోగము ఏ స్థాయిలో జరిగింది, ఏ విధంగా కిక్ బ్యాక్స్ వచ్చినాయి అనేది నేను చెప్తున్నాను. ఇంకొక రెండో అంశము, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇల్సిట్ లిక్కర్ అనేటువంటి దాన్ని తయారు చేసి అసలు ఈ ప్రభుత్వ మద్యం దుకాణాలతో సంబంధం లేకుండా బెల్ట్ షాపుల ద్వారా అమ్మినటువంటి డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళాయి, వ్యవహారం ఏంది అనేటువంటిది మొత్తం. రెండో అంశము, వచ్చినటువంటి డబ్బులు మొత్తాన్ని కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఏ విధంగా ఈ ఇతర దేశాలకి ఈ విధంగా డబ్బులు ఇచ్చేశారు హవాలా ద్వారా అనేటువంటి. అసలు ఈ మద్యానికి సంబంధించినటువంటి వ్యవహారంలో నేను ఒకటి చెప్తాను, ఒక విషయంలో అంగీకరిస్తాను. ఇందాక శేఖర్ రెడ్డి గారు చెప్పారు, ఇది తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఉంది. చంద్రబాబు నాయుడు మీద వీళ్ళు కేసు కూడా పెట్టారు. కేసు పెట్టి నేను తప్పనటం లేదు, కేసు పెట్టారు. మీరు తర్వాత ఇప్పుడు ఏమైందనే చూద్దాం. ఈ చంద్రబాబు నాయుడు మీద పెట్టారు, కొల్లు రవీంద్ర మీద పెట్టారు. అవే డిస్టిలరీస్ రండి చంద్రబాబు నాయుడు మీద ఏ పేరుతో అయితే తప్పు చేశాడని చెప్పారో వాటిని వీళ్ళు పేరు మార్చుకొని వీళ్ళలో నడిపించుకున్నటువంటి పరిస్థితి. అదే విధంగా వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే, ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ విధమైనటువంటి అసలుకి లిక్కర్ స్కామ్ దర్యాప్తు ఏ విధంగా జరుగుతుందో నేను చెప్పలేనండి. ఎందుకంటే అసలు ఈ దర్యాప్తు వెళ్తే ముందుకెళ్తే లేదో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. మీరు అనొచ్చు, ఇంతమందిని అరెస్ట్ చేస్తున్నారు కదండి, అది ఇది అని అనొచ్చు. ఎందుకు అనంటే ఆల్రెడీ విజయసాయి రెడ్డి దాంట్లో ప్రధానమైన నిందితుడికి వీళ్ళు చేర్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. విజయసాయి రెడ్డి కూడా చెప్పాడు, తన ఇంట్లోనే ప్రధానమైనటువంటి సమావేశాలు జరిగాయి. అలాంటి విజయసాయి రెడ్డిని నిందితుడిగా పేర్కొని ఈ రోజున అరెస్ట్ కూడా చేయటం లేదు. అదే విధంగా మిథున్ రెడ్డి అతను అరెస్ట్ కాకుండా వీళ్ళు నాట్ టు అరెస్ట్ అనేటువంటి ఎగ్జంప్షన్ వీళ్ళ వల్ల వచ్చింది సుప్రీంకోర్టులో. ఇప్పుడైతే ఆయన అరెస్ట్ చేయొచ్చని కూడా ఉంది. ఆయన అరెస్ట్ చేస్తారో లేదో కూడా తెలియదు. వీళ్ళు ఏం చేయగలరు అనేది ఆయన మాట్లాడిపోయారు. అదే విధంగా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో విజయవాడ ఎంపీగా ఉన్నటువంటి కేసినేని చిన్ని సతీమణి జానకి లక్ష్మి ఈ విధంగా మద్యం కేసులో ప్రధాన నిందితులైనటువంటి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రైడ్ ఇన్ఫ్రా కంపెనీలో ఆవిడ కూడా డైరెక్టర్. అదే విధంగా ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి ఆ ప్రధాన అంచులైనటువంటి దిలీప్ పైల ఈ కేసులో నిందితుడు. ఆ యశన్వి ఇన్ఫ్రా ప్రాజెక్టు సంబంధించినటువంటి దాంట్లో ఈవిడ జానకి లక్ష్మి అనేటువంటి వాడు డైరెక్టరు. వీళ్ళిద్దరూ ఒకే డోర్ నెంబర్ లో వీళ్ళ కంపెనీలు ఉంటాయి, ఒకే ఈమెయిల్ తో ఉంటాయి. ఎప్పుడు జరిగింది అంతా? కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు లిక్కర్ స్కామ్ లో జరిగినటువంటి డబ్బులు ఈ విధంగా యశన్వి ఇన్ఫ్రా కామ్ దాంట్లోకి డబ్బులు వెళ్ళాయని ఇప్పుడు సిట్టు వాళ్ళు తెలిసారు. ఎవరిది? ఈ కేసీఆర్ చిన్ని వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ సతీమణి కూడా దాంట్లో డైరెక్టర్ గా ఉన్నటువంటి పరిస్థితి. అంటే తిలా పాపం తలా పిడికడన్నట్టుగా మద్యం సంబంధించినటువంటి దాన్ని ఎవరికి వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరూ కలిసి ఈ రోజున కుంభకోణం చేసి ప్రజల చెప్పుల్లో పూలు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసు ఏమీ తెలదు, కొండం తవ్వి ఎలకలు కూడా పట్టరు అనేటువంటి స్పష్టంగా విజయసాయి రెడ్డి నిందితుడు. ఆయన హాయిగా అత్తారింటికి వెళ్ళి వచ్చినట్టు విచారణకు వస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. మిథున్ రెడ్డికి సంబంధించిన అరెస్ట్ లేదు. ఇదిగో ఎవరో అధికారులు అరెస్ట్ చేశారనేటువంటి దాని మీద ఇందాక తెలుగుదేశం మిత్రులు చెప్తున్నారు. ఈ గోవిందప్ప బాలాజీ ఎవరైతే భారతీయ రెడ్డికి ఆయన ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు చూస్తాడు కాబట్టి భారతీయ రెడ్డికి సంబంధించినటువంటి భారతీయ సిమెంట్స్ కు డబ్బులు వెళ్ళి అనేటువంటి తెలుగుదేశం పార్టీ చెప్పాలనుకుంటుంది. నేనేమంటానంటే అసలు మీరు తేల్చే వాళ్ళైతే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా లిక్కర్ స్కామ్ జరుగుతుందా? జగన్మోహన్ రెడ్డికి డబ్బులు వెళ్లకుండా ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి విజయసాయి రెడ్డి వీళ్ళు ఏం జరుగుతారు?
ఆ విధమైనటువంటిది మీరు తేల్చగలిగినటువంటి పరిస్థితి ఉంటే విజయసాయి రెడ్డిని అరెస్ట్ చేసేవాళ్ళు మీరు మిత్రులుగా చూసేవాళ్ళు ఓకే. కాదు. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేవాళ్ళు ఆ విధంగా బయటకు తిరిగేటువంటి విధంగా చేసేటువంటి ఓకే, వాళ్ళు. ఓకే. నాగేంద్ర గారు. చిన్నీకి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబీకుల మీద కేసు పెట్టి అరెస్ట్ చేసేటువంటి ఓకే, ఓకే. నాగేంద్ర గారు. ఏమీ తేలవు, కేవలం రాజకీయ పరమైనటువంటి అంశాలు విమర్శించుకోవటం, డిబేట్ లో మాట్లాడుకోవటం వరకే పరిమితం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు. ఓకే. ఇది ప్రజలకు జరిగేటువంటి నష్టం. ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తుల్ని తెలుగుదేశము, అదేవిధంగా జనసేన, బీజేపీ సంబంధించినటువంటి వాళ్ళు, వైఎస్ఆర్ ఓకే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు అధికారం ఉంటే ఓకే వాళ్ళు నాగేంద్ర గారు, చేసుకుంటున్నారనేది నాగేంద్ర గారు, కొండను తవ్వి వెనకాల పట్టే చందంగా సార్, ఉంది ఒక నిమిషం. ఈ రోజు కూటమి. నేను వాళ్ళు వచ్చేటప్పుడు రాలేదు, నేను రాసుకున్నా. లేదు, ఎవరు రారు, ఎవరు అసలు రారు. నన్ను అడిగితే మీరు దువ్వాడ శ్రీనివాస్ గారు అన్నారు. నేను లేదు, శేఖర్ దువ్వాడ అని శ్రీనివాస్ కనిపిస్తున్నాను గారికి నాకు. ఏదో ఎమర్జెన్సీ ఇక్కడ ఇంతకు- వచ్చిందట. వినండి, అటు కాదు, లాస్ట్ ఇప్పుడు మినిట్ లో శేఖర్ జాయిన్ అక్కడ దువ్వాడ శ్రీనివాస్, శేఖర్ అని ఏమన్నా దువ్వాడ శ్రీనివాస్ వేసుకుని వచ్చాడా, లేకుంటే ఈయన ఆయన వేసుకొని ఉండడం నాకు లేదు, అర్థం కాదు. ఆయనకి ఏదో ప్రాబ్లం వచ్చి ఎమర్జెన్సీలో ఆయన పర్లేదు, ఆగిపోయారు. పర్లేదు, ఆయన అడిగిన దానికి ఈ ప్రభుత్వం తాకట్టు పెట్టిన బ్రదర్, నేను రాలేదు కదా. నేను ఒక్క నిమిషం కూడా వర్మ గారు, నేను ఈ దాంట్లో నేను అన్ని క్లారిటీ ఇచ్చాను. శేఖర్, శేఖర్ నేను క్లారిటీ ఇచ్చాను. ఓకే. వర్మ గారు, మీకు ఒక మాట చెప్తున్నా. శేఖర్ నేను క్లారిటీ ఇచ్చాను, ఇంకా మీరు ఇవ్వాలంటే మీకు అవకాశం ఇచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నాను. ఒక నిమిషం ఉండండి. అసలు వద్దండి, అసలు వద్దు. నేను రాలేదు కదా, మళ్ళీ ఏమన్నా మళ్ళీ టైం ఇవ్వండి మీరు. క్లారిటీ ఇస్తారట. నేను గతంలో వర్మ గారి ముందే ఆయన ఎవరు వెంకటరెడ్డి అనే ఒక జోకర్ ఛాలెంజ్ చేశాడు. ఈ 10 మందిలో గెలిస్తేనే నేను నీతి నిజాయితీగా ఒక్క మాట చెప్పిన, మీరు చెప్పిన మా నాయకుడిని మాట్లాడిన 10 మందిలో ఒక్కరు గెలిచినా నా తల ఉంచి జీవితంలో మీతో నేను ఏం చెప్పినా వింటాను అని. 100% ఈరోజు ఆ 10 మంది ఓడిపోయారు. అతను మాత్రం వచ్చి వాక్కుంటూనే ఉన్నాడు, కానీ నేను అదే స్టాండ్ మీద ఉండా. అది మా స్ట్రైట్ ఫార్వర్డ్, మా నిజాయితీ. తర్వాత ఈ తాకట్టు పెట్టేశాడు. మీరు తాకట్టు పెట్టిన చరిత్రను విసిపెట్టుకోవడానికి ప్రభుత్వానికి చెడిపోతుంది. సింహాచలం గోడ పడిపోతే